వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. మల్లన్న సాగర్ కాలువ పనులపై దృష్టి పెట్టిన ఆర్థిక మంత్రి. ఎండను సైతం లెక్క చేయకుండా కాలువ పనులను పరిశీలించిన మంత్రి హరీష్ రావు. కంటైన్మెంట్ ప్రాంతంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. కర్నూలు జిల్లా ఆత్మకూరులో పర్యటించిన కేంద్ర బృందం ప్రతినిధులు. నిరుపేదలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలి. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేసిన రాచకొండ సిపి మహేష్ భాగవత్. అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీస్ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. బోధన్ సరిహద్దు ప్రాంత చెక్పోస్టు సందర్శించిన సిపి కార్తికేయ. ఇక డీటెయిల్స్కి వెళ్తే సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 12 ద్వారా దుబ్బాకకు మల్లన్న సాగర్ నీళ్లు అందించే ప్రధాన కాలువను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిశీలించారు. ఏ కాలువ ద్వారా ఎన్ని క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి, దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని మండలాలు, గ్రామాల వారీగా నిండాల్సిన చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, వాగులు ఎన్ని ఉన్నాయి, పారుతున్న నీళ్లలో భూమిలోకి ఇంకుతున్న నీళ్లు ఎంత మేర ఉంటాయని ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు హరీష్ రావు. మల్లన్న సాగర్ ప్రధాన కాల్వ వెంట కలియ తిరుగుతూ కాల్వ ద్వారా నీళ్లు అందే స్థితిగతులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరియు అధికారులు ఉన్నారు. అది వచ్చి దీని కంపాక్షన్ కూడా క్యూరింగ్ అయితే చూసుకోవాలి. గోపాలకృష్ణ సార్ నువ్వేం పరిస్థితుల్లో కొత్తగా వచ్చినట్టు ఎప్పుడు చేసిన రవి ఎప్పుడు చేసిన డిస్ట్రిబ్యూటరీస్ మీద కూడా పెట్టనే అవి మేజర్ చెరువులు ఎక్కుతున్నాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కిసాన్ సింగ్ నగర్ కంటైన్మెంట్ ప్రాంతాన్ని సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షించి మెడికల్ మరియు వైద్య సిబ్బందితో కరోనా కట్టడి చర్యలు, లాక్డౌన్ పరిస్థితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు కేంద్ర బృందం ప్రతినిధులు.
హైదరాబాద్ రాచకొండ పరిధిలోని జవహర్ నగర్, మల్కాజ్గిరి, యాచారం ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గర్భిణీ స్త్రీలకు ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సహకారంతో గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ అందించినందుకు అభినందించారు. ఈ వ్యాధి వల్ల హామ్ ఉంటుంది. ఆ వ్యక్తులు అంటే ఒకటి సీనియర్ సిటిజన్ అబౌవ్ 60 years, తర్వాత చిన్న పిల్లలు 10 సంవత్సరాలు ఉన్న 10 సంవత్సరాల కింద ఉన్న పిల్లలు, తర్వాత గర్భిణీ మహిళలు, ఈ ముగ్గురు కూడా వదలరు. దయచేసి ఈ పీరియడ్లో ఎక్కువ బయట తిరగదు, ఇంట్లో ఉండాలా, క్షేమంగా ఉండాలి అంతే. మీ ఇక్కడ చెకింగ్ వెళ్తున్నారు, చెకింగ్ మీకు డేట్ ఇచ్చారు డాక్టర్ గారు, హాస్పిటల్ వెళ్ళాలా, మీ దగ్గర వెహికల్ లేవు, ఇప్పుడు మన ఆటో రిక్షా బంద్ ఉంది, క్యాబ్ బంద్ ఉంది, బస్సెస్ లేవు. ఈ పరిస్థితిలో మీకోసం మా కమిషనరేట్లో ఒక స్పెషల్ ఫ్యాసిలిటీ ఉంది. ఇక్కడ 2 క్యాబ్ సర్వీసెస్, ఒకటి అయితే మహేంద్ర వాళ్ళ అలైట్ క్యాబ్ సర్వీస్ అని, రెండో శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్. వాళ్ళు మా కమిషనరేట్లో ఒక 15 మంది వెహికల్స్ ఇవ్వడం జరిగింది మాకు. ఆ వెహికల్ ద్వారా మీకు మీ ఇంటి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి రిటర్న్ డ్రాప్ చేస్తారు. ఇది ఉచిత సేవ, ఒక్క ఇంటికి కూడా మీరు ఏం చేయాలా, మీకు ఎప్పుడైనా అంటే సేవ కావాలా, ఒక నంబర్ అంటే మీ మొబైల్ ఫోన్లో ఒక నంబర్ నోట్ చేయండి, 94906 17234. రిపీట్ చేస్తాం, 94906 17234. ఈ నంబర్ మీరు గుర్తించండి. మీకు ఏ ఎమర్జెన్సీ ఉంది, ఈ సమయంలో అంబులెన్స్ రావడం కష్టం, అన్ని అంబులెన్స్ బిజీ ఉన్నారు. 114 అంబులెన్స్ బిజీ ఉంటుంది, 108 అంబులెన్స్ బిజీ ఉంటుంది. మాకు తెలుసు బాగా, ఈ లాక్డౌన్ 29 దాకా ఉంది. మన కేంద్ర లాక్డౌన్ అని 17 తారీఖు అయిపోతుంది, లాక్డౌన్ మొదలవుతుంది. ఈ కంటిన్యూషన్ ఇట్లా ఇంకా ఎన్ని రోజులు మనకు తెలియదు, ఎన్ని రోజులు అప్పటిదాకా ఎప్పుడు ఈ కరోనా వ్యాధికి ఏమైనా దవా, ఏమైనా మెడిసిన్ అది పెట్టగలుగుతుంది. ఆ రోజు దాకా మనం ఇది కంటిన్యూ అవుతుంది. కాబట్టి కొన్ని ముందు జాగ్రత్త చర్య మన పక్క అందరం తీసుకోవాలి. ఫస్ట్ అది అందరు మాస్క్ ధరించాలి. వితౌట్ మాస్క్ నో వన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. బోధన్ సరిహద్దు ప్రాంతంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రయాణికులను మరియు వారి ప్రయాణానికి సంబంధించిన అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సిపి కార్తికేయ ఆదేశించారు. శుక్రవారం అంతర్రాష్ట్ర చెక్పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వైద్య పరీక్ష నిర్వహించాలని, పోలీస్ యంత్రాంగం వాహనకు మరియు ప్రయాణికుల అనుమతి పత్రాలను పరిశీలించిన పిమ్మట అనుమతులు ఇవ్వాలని సూచించారు. నిజామాబాద్ లోకల్ రాస్తుంది, నిజామాబాద్ లోకల్ వాళ్ళ కమింగ్ ఫ్రమ్ కూడా అంటే వాట్ మై రిక్వెస్ట్ సార్ కొన్ని రాస్తున్నాయి. రెడ్ జోన్ people coming from Mumbai and others are more likely to have to be more అంటే supervision ఉండాలి. లిస్ట్ ఉంది, రెడ్ ఆరెంజ్ హౌస్ నెంబర్ కంప్లీట్ హౌస్ అడ్రస్ కంప్లీట్ హౌస్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ who are coming to నిజామాబాద్ డిస్ట్రిక్ట్ will take complete house. ఒక బండిలో నలుగురు ఉంటే నలుగురు పేరు రాస్తారా? నలుగురు పేర్లు రాస్తున్నాం సార్. మన నిజామాబాద్ వరకు కాదు సార్, అందరికి కూడా అన్ని పేర్లు రాస్తున్నాం. సో these 2 people ये दोनों एक ही गाड़ी में है. इससे आप दोनों को लिखना है. एड्रेस सेम रहता है, कमिंग सेम रहता है, बट नेम 2 लिखिए. नेम 2 लिखिए. नंबर ओके बंडल होता है. ओके बंडल
एंड वी आर मेकिंग स्टाम्प हियर होम क्वारंटाइन स्टाम्प अभी चेक कर रहे हैं हाँ कर रहे सर हमारा डिस्ट्रिक्ट वालों को चेक करें अभी तक आज का స్టార్టింగ్ ఎక్కువ ఉండే సార్ ఇప్పుడు స్టార్టింగ్ 800 నైట్ 800 అట్లా వచ్చింది సార్ అదర్ 450 నిజామాబాద్ డెస్టినేషన్ ఈరోజు నిజామాబాద్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్ ఈరోజు ఏ టైం స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు 9:30 నిజామాబాద్ హాఫ్ అవర్ 22 9 అవర్స్ ఇది చాలా మంది ఉన్నారు సార్ ఆల్రెడీ డబుల్ ఇది నిజామాబాద్ ఇక్కడికి 256 300 క్లాస్ ఇక్కడికి 250 స్వీట్స్ వేస్తున్నారు సార్ దాంట్లో వాళ్ళు అడ్రస్ అని మనకు అక్కడ స్టాప్ ముగ్గురు రా సార్ నిజామాబాద్ వాళ్ళను సార్ ఎవరు నో నాట్ అ సింగిల్ పర్సన్ షుడ్ గెట్ మీరు ఎవరు कितने बजे आ रहा था 8 बजे से 8 बजे लंच ला ले रहे सर कभी శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణవర్మ విశాఖ బీచ్ రోడ్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు యూసుఫ్గూడలోని డిపిఎన్ఆర్ మెడికల్ యజమాని సుదర్శన్ రెడ్డి తన సొంత నిధులతో సుమారు 100 మందికి నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కొనసాగినంత వరకు తన వంతు సహకారం చేస్తారని తెలిపారు. फोटो से कैमरा मैन बन जा रहा है आधे घंटे में होना 1 घंटे में होना बोल रहे हैं फिर मध्य राव देना रिपोर्ट फिर मध्य राव दे रहा చూడండి మీరు కొద్దిగా చూసుకోండి. చూడు వేరే రాదు శబాష్ సార్ పేద ప్రజలకు చాలామందికి నిత్యావసరాలు తినని అన్నం లేకపోవడంతో మాకు తెలిసిన సహాయం చేస్తున్నాం. ఇది ఎప్పటి నుంచో మేము చేస్తూనే ఉన్నాము. కరోనా వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా 10 మందికి పంచుతున్నాం. దేనివల్ల సార్ ఎవరు ఆదేశం? మా అమ్మ ఇప్పటి నుంచో మాకు చెప్పేది ఇప్పుడు ఉండే దాంట్లో 10 మందికి పెట్టండి బాబు అని ఆమెనే ఆదర్శంగా తీసుకొని పంచుతున్నాం. ఏ ఏరియా నుంచి వస్తారు సార్ వాళ్ళు? వీళ్ళు ఇక్కడ మోతీ నగర్ రహమత్ నగర్ నుంచి వచ్చింటారండి. ఏ కులం వాళ్ళకి ఇస్తున్నారు? ఏంటండి ఏ కులం వాళ్ళకి ఇస్తున్నారు సార్? ఇప్పుడు క్రిస్టియన్స్కి ఇచ్చాము, లాస్ట్ టైం ముస్లిమ్స్కి ఇచ్చాము, అంతకుముందు ఇస్లాంకి ఇచ్చాము, అంతకుముందు అందరికీ ఇచ్చేవాళ్ళం. ఫస్ట్ దీనికేం కులం మతం అనేది ఏం లేదు కరోనాకి. ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు సార్? ఇప్పుడు ఒక 500-600 మెంబర్స్కి ఇచ్చాము. భోజనాలు అయితే చాలా మందికి పెట్టాము, 5-6 వేల. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో ముంబై నుంచి వచ్చిన 4 వ్యక్తులను వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది వారి వివరాలు సేకరించి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలుసుకుని వారిని 28 రోజుల పాటు ఇంటి వద్దనే ఉండాలని, కుటుంబీకులతో భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు.
కామారెడ్డి నుంచి ఎట్లా వచ్చారు మీరు? ఆటోలో. బొంబాయి నుంచి ఎట్లా వచ్చారు? నిన్న వచ్చిన మినీ బస్సులో వచ్చారు. ఎక్కడన్నా మధ్యలో ఏమైనా ఆపిర్రా? ఎక్కడెక్కడ ఆపిర్రు? ఒక నిమిషం మేడం, ఫోటో తీసుకుంటాడు. అంతకంటే ఎక్కడెక్కడ ఆపిర్రు? నీకేమైనా దగ్గు, సర్ది, జ్వరం లాంటివి ఏమైనా ఉన్నాయా? జ్వరం, సర్ది ఏం లేదు కదా. ఏం లేదు కదా. టెస్టులు చేసిరా మీకు అక్కడ? చెప్పిరా మీకేమన్నా జాగ్రత్తలు? మీకు ఉన్నదని కాదు, మీరు ఇంటికి పోయిన తర్వాత ఎట్లుండాలి, మీ ఫ్యామిలీతో ఎక్కడ ఉండాలి, ఎట్లుండాలి అనేది ఏమైనా జాగ్రత్తలు చెప్పిరా? 14 రోజులు కాదు, 28 రోజులు. 28 days ఉండాలి. మీ ప్లేటు, మీ గ్లాసు మీరు మీద ఉండాలి. బట్టలు మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి. వేడి నీళ్ళల్లో మంచిగా డెటాల్ వేసి మంచిగా ఎండగా ఆరేయాలి. ఎల్లిపాయలు తినాలి, గోరువెచ్చని నీళ్ళు తాగాలి. సబ్బులతో చేతులు మంచిగా కడుక్కోవాలి. చేతులు. చిన్నపిల్లలకు మాత్రం దూరం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టున్నారు, కొంచెం దూరం జాగ్రత్త ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే జాగ్రత్త మీ జాగ్రత్త. చిన్నపిల్లలు ఎక్కడైనా ఆపిండ్రా? ఏమన్నారు? మీకేమైనా సర్ది, జ్వరం, దగ్గు లాంటివి ఏమైనా మీకున్నాయా? కానీ మీరు మాత్రం 14 days కాదు, 28 days మాత్రం కంపల్సరీ ఇంట్లో ఉండాలి. సపరేట్ రూమ్ లో ఉండాలి. దూరం ఉండాలి. రోజు వేడి నీళ్ళలో మంచిగా బట్టలు పిండి మంచిగా ఆరేసుకోవాలి. డెటాల్ రోజు మీరు నేను మేడంతో మాట్లాడి మేడంతో మాట్లాడి అదే నీట్ గా మంచిగా చేసాలి. మహారాష్ట్రలోని ముంబై నుండి ఒక 4 రజకులు నిన్న సాయంత్రం 6:45 రావడం జరిగింది. వారిని ఈరోజు కలిసి వాళ్ళకు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. 28 రోజులు ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని సూచించడం జరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జనగామ జిల్లా దేవరూపల మండలం మాదాపురం గ్రామంలో సెంట్రల్ వైద్య ప్రత్యేక బృందం అధికారులు ఇంటింటికి తిరుగుతూ కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానించిన సుమారు 40 మంది రక్త నమూనాలు సేకరించారు. కరోనా పట్ల ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీడికాడికి పోవడం వీడికి రావడమే ఈడ పెట్టేస్తారు. ఈయన తీసుకోవాలి. ఇస్తారా? రక్తం ఇస్తామా? పెద్ద టెస్ట్కి పంపిస్తాం. కొంచెం రక్తం తీసుకుని టెస్టులో రక్తం ఇస్తావు కదా, కొంచెం మంచిది. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు అంచనా వేసేందుకు గాను ఐసీఎంఆర్ బృందం జనగామ జిల్లాలో మొదటి విడతలో భాగంగా 5 బృందాలుగా ఏర్పడి 5 మండలాల్లో 200 రక్త నమూనాలు సేకరిస్తున్నారు. లింగాల గణపురం మండలంలోని కల్లెం గ్రామాన్ని ఎంపిక చేశారు. కల్లెం గ్రామాన్ని 4 విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగం నుండి 10 మంది చొప్పున మొత్తం 40 మంది రక్త నమూనా తీసుకొని పరీక్ష నిర్వహించనున్నామని ఐసీఎంఆర్ బృందం డాక్టర్ ఆవుల లక్ష్మయ్య తెలిపారు.
వచ్చిన వైరస్ గురించి ఊరిలోకి ఏమైనా పాకిందా లేదా అని టెస్ట్ చేయడానికి అంతే. మొత్తం 60 జిల్లాల్లో నడుస్తున్నది. మన తెలంగాణలో జనగాము, కామారెడ్డి, నల్గొండ. సో ఇక్కడ ఈ ఊరు సెలెక్ట్ చేశారు. ఒక్కళ్ళే ఉంటారా మీరు? మీకు నెల నుంచి ఏమన్నా జ్వరం కానీ, దగ్గు కానీ, గొంతు నొప్పి కానీ ఏం లేదండి. అట్లా ఏమైనా ఉందా? ఏమైనా కాళ్ళు కండరాల నొప్పులు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? ఏం ప్రాబ్లం లేదు. ఏం లేవా? నిజమేనా? కరోనా వ్యాధి ఏ విధంగా వ్యాపిస్తుంది మన అందరికీ తెలుసు దేశం లోపల. సో దీనికి అనుసారంగా ఏం చేస్తారంటే మనకు ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఈ దేశమంతటా ఒక సర్వే చేయాలి. అంటే ఈ వ్యాధి యొక్క వ్యాప్తి ఎలా ఉంది, దీని స్ప్రెడ్ ఎలా ఉంది, దేశంలో మనకు జనరల్ పాపులేషన్లో ఎలా ఉంది, విలేజ్లలో ఇక్కడ తర్వాత పట్టణాలలో ఎలా ఉంది అనే దాని గురించి ఒక ప్రపోజల్ తీసుకొచ్చి దాని మీద ఒక స్టడీ చేస్తున్నాం. ఈ స్టడీలో మొత్తము 60 డిస్ట్రిక్ట్లలో చేస్తారు దేశం లోపల. ఒక 21 స్టేట్ల నుంచి 60 డిస్ట్రిక్ట్లు సెలెక్ట్ చేశారు. 60 డిస్ట్రిక్ట్లలో మన దగ్గర తెలంగాణలో 3 డిస్ట్రిక్ట్లు వచ్చినాయి. సో ఈ 3 డిస్ట్రిక్ట్లు జనగాము, కామారెడ్డి, నల్గొండ ఈ 3 డిస్ట్రిక్ట్లు చేస్తున్నాము. అయితే ఒక్కొక్క స్టేట్కి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఈ స్టేట్కి తెలంగాణకు డాక్టర్ లక్ష్మణ్ నన్ను నోడల్ ఆఫీసర్గా దీనికి అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఈ 3 డిస్ట్రిక్ట్లు కలిపి మనం 1200 సబ్జెక్ట్స్ని కవర్ చేయాలి. 1200 సబ్జెక్ట్స్ ఈ డిఫరెంట్ డిస్ట్రిక్ట్లలో 3 డిస్ట్రిక్ట్లలో డిఫరెంట్ విలేజ్లలో. సో దానికి శాంప్లింగ్ ప్రొసీజర్ అంత ఇచ్చారు. దాని ప్రకారంగా సెలెక్ట్ చేసి వీళ్ళకు కొంత మనం ఇన్ఫర్మేషన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ నుంచి కొన్ని రక్త నమూనాలు తీసుకొని ఆ రక్త నమూనాలను సీరం సెపరేట్ చేసి దాన్ని వాళ్ళలో ఎవరికైనా ఈ వ్యాధికి సంబంధించిన యాంటీబాడీస్ డెవలప్ అయినాయా లేదా అనేది ఒక ఎలిజా టెస్ట్ అనేది ఆ టెస్ట్ ద్వారా కనుక్కొని దీన్ని రిపోర్ట్ చేసి గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ క్యాంపు కార్యాలయంలో వీడియో ప్రొజెక్టర్ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొజెక్టర్ ద్వారా ఆన్లైన్ కాన్ఫరెన్స్లో అధికారులతో మాట్లాడడం జరుగుతుందని, బస్తీలో సమస్యలు ఉన్నా ప్రజలకు ఫిర్యాదు చేయవచ్చునని ఆయన తెలిపారు. అందరూ ఒకసారి మాట్లాడితే వినిపించదు. పనులే అధికారులను అడుగుతాం జరిగింది. అదేవిధంగా షేక్పేట్ డివిజన్లో కూడా సోమవారం నాడు ఆ డివిజన్కి సెపరేట్గా వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటాం. మరి ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది రాబోయే రోజుల్లో, అంటే లాక్డౌన్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు దాకా ఉంటుందో అది ఎవరు తెలీదు. రాబోయే రోజుల్లో అందరం కూడా ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమస్యలు అధికారులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా అందుబాటులో, ఈ లాక్డౌన్ టైంలో కూడా ఇంత బ్రహ్మాండంగా అందుబాటులో ఉన్నారని చెప్పి చాలామంది సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విధంగా ఎప్పుడు ప్రజల మధ్యలో నుండి ప్రజల వద్దకి ఏ సమస్య వాళ్ళది ఉన్నా కానీ అధికారుల వద్దకి తీసుకెళ్ళే పద్ధతి ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం. సమస్యలపై శంకారాగం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం తీసుకొని అధికారులందరినీ పిలిచి ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క రోజు మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ కూడా 100% అధికారులు ప్రజలకి మధ్యలో ఈ వీడియో కాన్ఫరెన్స్ ఉండటం వల్ల డైరెక్ట్గా మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం. మళ్ళీ పని ఎట్లా క్లియర్ చేయాలో అందరు అధికారులు ఇమీడియట్లీ మేము చేస్తాం. అందరు అధికారులు ఉంటారు సార్ దాంట్లో? అందరు అధికారులు జిహెచ్ఎంసీకి సంబంధించిన అందరూ ఉంటారు. ఈ ఉంటాడు, మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూర్చుంటారు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మేనేజర్ల కాడి నుంచి అందరూ కూడా అధికారులు కూర్చుని. లాక్డౌన్ నేపథ్యంలో ఎంఆర్పీఎస్ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ జోగురాములు ఆధ్వర్యంలో కొత్తపేట డివిజన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్, భరత్ నగర్, శివమ్మ నగర్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు, ఆశా వర్కర్లకు 265 మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు రుక్కమ్మ, ఈసుబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇదైతే కార్యక్రమం ఏదైతే పారిశుద్ధ కార్మికులకు మరి తన వంతుగా తన బాధ్యతగా మరి చిన్న కార్యక్రమము మరి గౌరవ పెద్దలు ఎల్బీ నగర్ ఇన్ఛార్జి జోగురాములు గారి యొక్క మరి ఆర్థిక సహకారంతోనే ఈ యొక్క చిన్న కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, టోటల్గా ఈ కరోనా అనేది మహమ్మారి ప్రపంచంలోనే మొత్తము మరుగు బలైన వర్గాలకే కాకుండా కుల మత భేదాలు లేకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవిని గడగడలాడించేటువంటి పరిస్థితి మనందరూ తెలిసిందే. మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని
ఏదైతే ఈ దేశంలో ఈ ప్రపంచంలో కానీ ఒక ముగ్గురు ఒక 3 భాగాలు తన ప్రాణాలను లెక్క చేయకుండా కానీ మన జనాన్ని కాపాడేటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది. అందులో మొట్టమొదటిది మరి ఎంతో గొప్పగా చదివే పేద ధనిక పేద లేకుండా మరి ఈ దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు ఏదైతే ఉందో ఈ కరోనా మహమ్మారిని మరి ఏదైతే పిప్పి చేసి తన ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితులను కూడా మరి తన ప్రాణాలు లెక్క చేయకుండా కాపాడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని లాక్డౌన్ గా ప్రకటించినటువంటి ఈ ప్రభుత్వాలు మరి దాన్ని అమలు చేసే దాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో కూడా పోలీసులు తన వంతుగా మరి వాళ్ళ బాధ్యత కూడా మరి ఈ కరోనా రాకుండా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం కూడా మనకు తెలుస్తా ఉన్నది. మరి ముఖ్యంగా ఎన్నటికీ కార్యక్రమం ఎన్నటికీ కూడా పటాన్చేరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బైండ్ల కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహం దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి దేశాన్ని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం అద్భుతమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్ బెజ్జం శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కె సుజాత తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని మన యొక్క బండి సంజయ్ కుమార్ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కరోనా విపత్తు సమయంలో భారతదేశ ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో టాప్ టు బాటం సామాన్య మానవుని దగ్గర నుంచి పేదవాడి దగ్గర నుంచి ధనికుని వరకు కూడా అందరూ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మన భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్యాకేజీ ప్రకటించినందుకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి మన ప్రధానమంత్రి గారికి పాలాభిషేకం చేయాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో, ప్రతి డివిజన్ కేంద్రంలో, ప్రతి మున్సిపాలిటీ కేంద్రంలో అన్ని చోట్లలో ఈ యొక్క మన ప్రధానమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పటాన్చేరు డివిజన్ బైండ్ల కుమార్ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నేను పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ప్యాకేజీ ఇప్పటి వరకు పెద్దలు మన మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసినప్పటి నుంచి కూడా ఇట్లాంటి విపత్తు ఏ రోజు జరగలేదు, ఇంత ఇబ్బందులు ఏ రోజు రాలేదు. అయినప్పటికీ కూడా మన భారతదేశాన్ని కాపాడాలా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్లన్న సాగర్ కాలువ పనులపై దృష్టి పెట్టిన ఆర్థిక మంత్రి, ఎండను సైతం లెక్క చేయకుండా కాలువ పనులను పరిశీలించిన మంత్రి హరీష్ రావు. కంటైన్మెంట్ ప్రాంతంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. కర్నూలు జిల్లా ఆత్మకూరులో పర్యటించిన కేంద్ర బృందం ప్రతినిధులు. నిరుపేదలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలి. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేసిన రాచకొండ సిపి మహేష్ భాగవత్. అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీస్ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. బోధన్ సరిహద్దు ప్రాంత చెక్పోస్ట్ ను సందర్శించిన సిపి కార్తికేయ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.